ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు. ఈ రోజు మన వీడియోలో బందుకోడి బంగాళదుంప కాంబినేషన్‌తో చికెన్ పొటాటో కర్రీని వండబోతున్నాం. ఇది పూరి, చపాతీ, రైస్, బిర్యానీ అన్నిటిలోకి సూపర్ ఉంటుంది. అలాగే ఇంట్లోనే ఎవ్వరైనా సరే చేసుకోవచ్చు. అంత సింపుల్‌గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఈ కర్రీ కోసం అర కేజీ బందుకోడి మాంసాన్ని 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ మొత్తం ఒకసారి వాటర్‌తో బాగా కడుక్కొని అందులోని కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని, ఒకసారి ఈ చికెన్ మొత్తం బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కూర వండడానికి ఒక మూకుడు పెట్టుకోవాలి. అది వేడెక్కాక అందులోకి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోని ఒక ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని, ఇవి మొత్తం ఆయిల్‌లో బాగా కలిసేలా కలుపుకొని, మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని ఈ ఉల్లిపాయలన్నిటిని కలుపుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఇంకొంతసేపు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మొత్తం బాగా వేగిపోయాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్‌లో అయిపోయాక, ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలి. అలాగే ఒక చిన్న స్పూను గసగసాల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక మనం ఇందాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఈ ఉల్లిపాయల్లో చికెన్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక చికెన్‌లోని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చికెన్‌ని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంతసేపు ఉడికించుకోవాలి. చూడండి, చికెన్‌లోని వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు మీడియం సైజ్ 2 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని చికెన్‌లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు బంగాళదుంపలు, చికెన్‌ని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూడండి, చికెను, బంగాళదుంపలు బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక పెద్ద సైజు టమాటాల్ని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు మొత్తం చికెను, బంగాళదుంపల్లో బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు టమాటాలు మొత్తం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, టమాటాలు మొత్తం సాఫ్ట్‌గా అయిపోయాయి. ఒకసారి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కారం వేసుకోవచ్చు. మసాలాలన్నీ వేయించుకున్నాక ఈ చికెన్‌ని, బంగాళదుంపలకి మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు చికెన్‌ని, బంగాళదుంపల్ని మసాలాలో బాగా వేయించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. లేకపోతే మసాలా అనేది మాడిపోతుంది. చూసారా? బంగాళదుంపలకి, చికెన్‌కి మసాలాలన్నీ బాగా పట్టాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాసు నిండా వాటర్‌ని చికెన్ మొత్తం ములిగేంత వరకు వేసుకోవాలి. ఒక్కసారి ఈ మసాలాలన్నిటిని వాటర్‌లో బాగా కలిసేలా కలుపుకోండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని, ఒకసారి ఈ కర్రీని మొత్తం బాగా కలుపుకొని, మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఈ కర్రీని కలుపుకుంటూ ఉండాలి. చూసారా? మన కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది. ఇంకింతసేపు నూనె పైకి తేలి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆహా! చూసారా? మన చికెన్ పొటాటో కర్రీ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. స్మెల్ అయితే సూపరొస్తుంది. సో, కర్రీ ఉడికిపోయింది కాబట్టి ఇందులో లాస్ట్‌గా
కొంచెం కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే మనకి ఎంతో గుమగుమలాడే చికెన్ పొటాటో కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. చికెన్ పొటాటో కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా సింపుల్‌గా ఇంట్లోనే ట్రై చేయొచ్చు. సో, మీరు కూడా ఈ కర్రీని ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.